సాబ్ రిలీజ్ కాకముందే 'రాజాసాబ్ 2' మీరు అనౌన్స్ చేసేసారు. అంటే యాస్ ఎ జర్నలిస్ట్‌గా నా పర్స్పెక్టివ్ మీకు చెప్తున్నా. యాక్చువల్‌గా 'బాహుబలికి' ముందు ప్రభాస్ వేరు, 'బాహుబలి' తర్వాత ఆయన చూసే విధానం మా అందరికీ మారిపోయింది. దృక్కోణం మారిపోయింది. ఆయన ఒక ఆజానుబాహుడు, ఒక శక్తి. ఒక హీరో అంటే ఒక లో యాంగిల్ షాట్‌లో పిల్లలు గూడా ఆ విధంగా ప్రభాస్‌ని చూసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ చాలా రోజులకి ఆయన ఒక కామెడీ జానర్ చేస్తున్నారు. హర్రర్ అండ్ కామెడీ జానర్. మీ మీ మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మళ్ళీ కనెక్ట్ అవుతారా? లేదంటే కొంత ఆందోళన ఏమైనా ఉందా మీకు? అంటే మీకు 'రాజాసాబ్' ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్కేల్ మూవీ. ఓకే. మీకు హ్మ్. స్కేల్ ఎక్కడ తగ్గదు. సార్. అవును. వాటితో పాటు యూ కెన్ ఆల్సో సీ ద హ్మ్. ఓల్డ్ 'ప్రభాస్' వేర్ డాన్స్ గాని తర్వాత బట్ మీకీ ద స్కేల్ ఆఫ్ ఫైట్స్ గాని, స్కేల్ ఆఫ్ యాక్షన్, స్కేల్ ఆఫ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా ఉంటుంది. ఓకే. హ్మ్. సో, వి వాంట్ టు రన్ ఎ క్యాంపెయిన్. ఇట్స్ నాట్ హారర్ కామెడీ, ఇట్స్ హారర్ ఫ్యాంటసీ. ఓకే. ఓకే. అది హర్రర్ ఫ్యాంటసీ. ఓకే. మీకు టిపికల్ హారర్ కామెడీ టైప్ ఆఫ్ కామెడీ ఉండదు. అవును. అవునా సార్? ఓకే. హ్మ్. అంటే సంథింగ్ డిఫరెంట్‌గా మనం ఫీల్ అవుతాం. ఓకే. విజువల్ డార్లింగ్ అభిమానులు. ఎక్స్‌పీరియన్స్ విల్ బి వెరీ బిగ్. ఓకే. గ్రేట్ మీరు సార్. ఆల్రెడీ యూ మస్ట్ హావ్ సీన్ ఇన్ ట్రైలర్ యెస్ సార్. యెస్ సార్. ట్రైలర్ 1 టీజర్. హ్మ్. మాకు చూస్తే ఒక ఫీల్ అయితే కలిగింది. దానికి మించిన ఇది సినిమాలో ఉంటుంది. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు 'ప్రభాస్' లాంటి ఒక పెద్ద హీరోతో ఒక ప్రాజెక్టు, ఇక ఆయన డేట్స్ అన్నీ లక్కీగా అన్నీ సెట్ అయ్యాయి. మీరు చేయాలనుకుంటే చాలా పెద్ద స్టార్ డైరెక్టర్‌తో కూడా కనెక్ట్ చేయొచ్చు. 'మారుతి' గారిని ఎందుకు ఎంచుకున్నారు? అంటే మారుతి గారి వల్ల ఈ మూవీ వి గాట్ ఇన్ సార్. ఓకే సార్. ఓహో! అంటే ఆల్రెడీ 'మారుతి' గారు, 'ప్రభాస్' గారు దాదాపు ఫిక్స్ సెట్ అయ్యారు. అయిన ప్రాజెక్ట్ వి టుక్ ఓవర్. ఓకే. గ్రేట్.